ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తూ గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరు మీ కుటుంబాలు బాగుండాలని, ఆత్మీయంగా వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఒకవేళ మీ జీవితంలో ఏదైనా బాధ ఉండొచ్చు, ఏదైనా శ్రమ ఉండొచ్చు. ఈ నూతన నెల ప్రారంభమైంది. ఈ నెలలో నేను ఈ పరిస్థితులను ఎలా దాటగలుగుతాను? నా జీవితం ఏంటి, నా పరిస్థితులు ఏంటని నీకు ఎన్నో భారాలని హృదయంలో ఉండొచ్చు. అయితే దేవుని మాట మీరు వింటూ ఉండగా అన్ని పరిస్థితుల్లో కూడా నూతన సృష్టి జరుగుతుంది. ఎందుకంటే వాక్యము శరీరధారి ఏ కృపా సత్య సంపూర్ణుడిగా ఈ లోకానికి వచ్చింది. ఆ వాక్యమే యేసు ప్రభువారు. కాబట్టి దేవుని మాట మిమ్మల్ని తాకుతూ ఉండగా ఆయన మాట మీ జీవితంలో నూతన కార్యములు జరిగిస్తుంది. తప్పక మీ జీవితంలో నెరవేరుతుంది. ఈ మాటలు వింటున్న మీలో ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. తప్పక మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉన్నాం. మీరు కూడా కామెంట్స్ అన్ని చదవండి. ఎందుకంటే ఈ వాక్యం చివరిలో మనందరం కలిసి ఏకీభవించి మన సహోదరులందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన జీవితాలను మారుస్తుంది. ప్రార్థన నీ చరిత్రను మార్చబోతోంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం నిర్గమకాండము 34వ అధ్యాయము 10వ వచనము. అందుకు ఆయన, ఇదిగో నేనొక నిబంధన చేయుచున్నాను. భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట చేసేదను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యమును చూచెదరు. నేను నీ ఎడల చేయబోనది భయంకరమైనది. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, నా జీవితంలో ఒక అద్భుతం జరిగితే బాగుండును. ఒక ఆశ్చర్యకార్యం జరిగితేనే కానీ నా పరిస్థితులు మారవు. నా జీవితంలో నా పరిస్థితులను మార్చేవారు ఎవ్వరూ కూడా లేరు. ప్రభువు తానే దిగివచ్చి ఒక కార్యం జరిగితేనే నేను బ్రతకగలుగుతాను, నా జీవితం మారుతుందని ఈరోజు మీరు అనుకుంటూ ఉన్నారేమో. అద్భుతాలు జరిగించే దేవుడే ఈరోజు నేను నీతో నిబంధన చేస్తున్నానని సెలవిస్తున్నారు. నిబంధన అంటే వాగ్దానము. అనేక వాగ్దానములు దేవుడు మనకు అనుగ్రహించారు. బైబిల్ పండితులు చెబుతారు 6000 వాగ్దానములు బైబిల్ గ్రంథంలో ఉన్నాయని. కొరింథీయులకు వ్రాసిన పత్రికలో ఉంది, వాగ్దానములు ఎన్ని అయినను అవన్నీ క్రీస్తులో అవునున్నట్లుగానే ఉన్నాయని. అంటే క్రీస్తును కలిగి ఉండి ఆ వాగ్దానము క్రీస్తును బట్టి, యేసునామమును బట్టి నా జీవితంలో జరుగుతుంది. నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నానని ఎంతమంది అయితే నమ్ముతారో, విశ్వసిస్తారో వారి జీవితంలో ప్రతి వాగ్దానము కూడా ఎస్సే, నో అని ప్రభువు ఎప్పుడు కూడా చెప్పడు. నీవు నమ్మితే దేవుని మహిమ చూస్తావని ప్రభువే సెలవిచ్చారు. నమ్మలేకనే మీరు ఇంకా కార్యములు పొందలేకపోతున్నారని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. ఆయన ఈరోజు మనతో చేసే నిబంధన ఏంటిదంటే, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములోనైనా చేయబడిన అద్భుతములు నీ ప్రజలందరి ఎదుట నేను చేస్తాను. నీవు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజల ఎదుటే నేను అద్భుతం చేయబోతున్నానని దేవుడు సెలవిస్తున్నారు. ఈ మాట దేవుడు ఇశ్రాయేలీయులను గూర్చి మోషేతో మాట్లాడుతున్న మాట. నిజమే, దేవుడు సెలవిచ్చిన విధంగానే అనేక అద్భుతాలు చేస్తూ మోషేను నడిపించాడు, ఇశ్రాయేలును నడిపించాడు దేవుడు. ఎన్ని అద్భుతాలంటే అది వరకు ఎన్నడూ చూడని అద్భుతాలు చేశాడు వారి ఎదుట. వారు ఏ ప్రజల మధ్యలో అవమానాన్ని అనుభవించారో, ఏ ఐగుప్తీల దగ్గర వారు బానిసత్వాన్ని అనుభవించారో, ఏ ఫరో వారిని అణచివేశాడో వారి ఎదుటనే అద్భుతములు చేస్తూ వారిని నడిపించాడు దేవుడు. ఆయన నడిపించడానికి ఒకే ఒక్క కారణం, అదేంటంటే మోషే ఎవ్వరిని నమ్మలేదు, దేనిని నమ్మలేదు, ఎవరిని ఆశ్రయించలేదు.
కేవలము ప్రభువుని ఆశ్రయించడు, ప్రభు వైపే చూస్తున్నాడు. మీరు మాతో రండయ్యా, మీరుంటే మాకు చాలు, మేము సురక్షితంగా ముందుకు వెళ్తామని దేవునిపై పూర్తిగా ఆధారపడిపోయాడు. అదే ఇశ్రాయేలీల మధ్యలో అద్భుతాలు చేయడానికి కారణమైంది. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 3వ వచనంలో, జరుగునని మేము అనుకోనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్యజనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక అని ఇక్కడ వ్రాయబడి ఉంది. అవును, దేవుడు ఎదురు చూస్తున్నాడు మన జీవితంలో అన్యజనులు కలవరపడే కార్యములు చెయ్యాలని. ఇక జరగదేమో, ఎలా జరుగుతుంది ఇది అని అనుకుంటున్న ఆ భయంకరమైన క్రియలు కూడా నీ జీవితంలో చెయ్యాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పటికైనా నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి, నీవెక్కడ పడిపోయావో, ఏ పాపమును విడిచిపెట్టలేక సతమతం అవుతూ ఉన్నావో, మరలా చేసిన దానిని పడిపోతూ ఉన్నావో, ప్రతి దానిని కూడా ప్రభువుకు అప్పగించి, అయ్యా నన్ను బట్టి కాదు, కేవలము నీ కృపను బట్టి తండ్రి అని ప్రభువుపై ఆధారపడితే, నీ అర్హతను బట్టి కాక, నీ పరిశుద్ధతను బట్టి కాక, నీకున్న సోర్సెస్ని బట్టి కాక, నీ ప్రయత్నము, నీ బలము, నీ జ్ఞానమును బట్టి కాక, కేవలము కృపను బట్టి నీ జీవితంలో అయినా తన విశ్వాస్యతను నీపై చూపించి, ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ చదువులో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నీ బిడ్డల విషయంలో, నీవు దేనిని గురించి అయితే ఈ కార్యం మీకు జరగదనుకుంటున్నావో, దేనిని గురించి హోప్స్ వదిలేసుకుంటున్నావో, దేనిని గురించి నిరాశ చెంది ఉన్నావో, ప్రతి విషయంలో కూడా ఆయన నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నారు. ఆయన నీ జీవితంలో కార్యం చేయగా త్రిప్పివేసి వారు ఎవ్వరూ కూడా లేరు. ఆయన నీ ఎడల చేయబోవున్నది భయంకరమైనది అంటే ఎవ్వరూ చెయ్యలేనిది అని అర్థం. నీవు చెయ్యలేవు, నీ ప్రయత్నాలు చెయ్యలేదు, నీ ధనము చెయ్యలేదు, నీ చుట్టుప్రక్కల వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీవు ఆధారపడిన వారు ఎవ్వరూ కూడా చేయలేకపోవచ్చు. కానీ ఆ కార్యము చేయడానికి ప్రభువుకి శక్తి ఉంది. ఆయన సమర్థుడు. సర్వ సృష్టిని చేసిన సృష్టికర్తకు ఏది కూడా అసాధ్యం కాదు. ప్రియ సహోదరి, నీవు నమ్మితే నీ జీవితంలో ఈరోజే దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. ఈ నెలలో నీవు ఒక కార్యం కోసం ఎదురు చూస్తున్నావు కదా, ఆ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్ముతున్నారా? విశ్వసించినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? విశ్వాసంతో మోకరించండి. దేవుడు మీ విశ్వాసాన్ని చూస్తున్నాడు. తండ్రి, నీకు వందనాలు. నీ కృప చేత మరి ఒక దినమును మాకు అనుగ్రహించారు. ఈరోజు వాగ్దానం ఇచ్చారు, ఈ నెలలో మీ జీవితంలో నేను ఒక అద్భుతం చేయబోతున్నాను. మీ ఎడల నేను జరిగించబోవున్నది మహాభయంకరమైనది. నిన్ను అవమానిస్తున్న, నిన్ను దూషిస్తున్న నీ ప్రజలందరి ఎదుట నేను అద్భుతం చేయబోతున్నానని వాగ్దానం చేశారు. తండ్రి, నమ్మితే స్వాధీనం చేసుకుంటారని చెప్తున్నారు. ఎంతమంది నమ్ముతున్నారో అందరి జీవితాల్లో అద్భుతకరమైన వాగ్దానము నెరవేర్చబడునుగాక యేసునామములో. తండ్రి, జరుగునని మేము అనుకునని భయంకరమైన క్రియలు నీవు చేస్తున్నావని, మా ఆత్మీయ కుటుంబంలో అనేక మంది బిడ్డలు అనేక సమస్యలతో సతమతమైపోతూ కన్నీటితో కామెంట్స్ పెడుతున్నారయ్యా. ప్రతి కామెంట్ మీద యేసు రక్తం ప్రోక్షిస్తున్నాను. ఎంత కన్నీటితో వారు మాతో షేర్ చేసుకుంటున్నారు వారి బాధను, వారి సమస్యను. ప్రతి కన్నీటిని తొడవండి తండ్రి. ప్రతి కుటుంబంలో మీరు అడుగు పెట్టండి అయ్యా. ప్రతి జీవితంలో మీరు జోక్యం చేసుకోండి తండ్రి. మీరు కార్యం చేస్తే త్రిప్పివేసేవారు ఎవరూ లేరయ్యా. కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతం చేయండి. భర్త రక్షణ కోసం ప్రార్థిస్తున్నారేమో, భార్య రక్షణ కోసం ప్రార్థిస్తున్నారేమో, బిడ్డల రక్షణ కోసం ప్రార్థిస్తున్నారేమో, తల్లిదండ్రుల రక్షణ కోసం ప్రార్థిస్తున్నారేమో. అద్భుతకరమైన రక్షణ కార్యములు జరుగునుగాక నమ్మిన వారందరి జీవితాల్లో. ఆర్థిక బంధకాలన్నీ తెగిపోనుగా యేసునామములో. అప్పు బాధలన్నీ తీరిపోనుగా యేసునామములో. ధనాన్ని నష్టపోయిన వారు తిరిగి పొందుకుంటున్నారని నమ్ముతున్నాను యేసునామములో. అనారోగ్యాలతో మంచంపై ఉన్న వారిని ఇప్పుడే ముడుతున్నారని, ఇప్పుడే టచ్ చేస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. నమ్మిన వారందరూ కూడా స్వస్థత పొందుకుంటున్నారు యేసునామములో. మహా అద్భుతకరమైన ఆశ్చర్యకరమైన స్వస్థతలు మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. అనేక సంవత్సరాలుగా కోర్టు కేసు అనుభవిస్తున్న ప్రతి బిడ్డల జీవితంలో మహా అద్భుతం జరిగించండి అయ్యా. గొప్ప విడుదల దయచేయండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డల జీవితాలు అద్భుతం చేయండి. ఎగ్జామ్స్ రాసి రిజల్ట్స్ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి. ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారి జీవితాలు అద్భుతం చేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకార్యములు జరిగించండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యకార్యములు జరిగించండి.
గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డల జీవితాలు అద్భుత కార్యములు జరిగించండి. గృహాలు కట్టుకోవాలని చూసిన బిడ్డల జీవితాలు అద్భుతాలు జరిగించండి అయ్యా. గృహాలు కట్టుకుంటున్న వారి జీవితాల్లో కూడా అద్భుతకరంగా సమకూర్చి జరిగించండి. గర్భంతోని బిడ్డలందరినీ ప్రత్యేకంగా నీ చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలల తోడుగా ఉండి చక్కటి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. వ్యాపారంలో అద్భుతాలు చేయండి. చేతి వృత్తుల్లో అద్భుతాలు చేయండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరి జీవితాలు అద్భుతాలు చేయండి. నీ పరిచర్యలో ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతాలు చేయండి తండ్రి. మందిరాలు కట్టాలని ప్రారంభిస్తున్న ప్రతి బిడ్డలకు మీరు తోడుగా ఉండి అద్భుత కార్యములు జరిగించండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి. ఈ సంవత్సరంలో వారి జీవితంలో ఆత్మీయంగా, శారీరకంగా కూడా అద్భుత కార్యములు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. ఇది మనం ప్రారంభిస్తూ ఉండే రోజంతా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండండి అయ్యా. వారు ఏ పని మీద ఎక్కడికి వెళ్తూ ఉన్నా, ఏ ప్రయత్నాలు చేస్తూ ఉన్న ప్రతి ప్రయత్నమును మీరు సఫలపరిచి, ప్రతి ప్రయాణమును సఫలపరిచి జయకరంగా దినమును ముగించటానికి సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అనేక సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తున్నారు కదా, దేవా ఈ కార్యం నా జీవితంలో జరిగించండి అయ్యా అని. మీ జీవితంలో మహా అద్భుతకరమైన కార్యము దేవుడు చేయబోతున్నాడు. విశ్వసించండి, నోటితో పలకండి, ప్రభువును పదే పదే అడగండి. అయ్యా వాగ్దానం చేశారు నెరవేర్చండి అని. తప్పక దేవుడు మీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఈ వాగ్దానం నా కొరకే అని విశ్వసించిన వారందరూ మీ విశ్వాసాన్ని తెలియజేస్తూ ఆమెనని కామెంట్ చేయండి. ఇంకా అనేక మందికి ఈ వాక్యము రీచ్ అయ్యేలాగున తప్పకుండా వాగ్దానాన్ని లైక్ చేయండి. వాక్యాన్ని అనేక మందికి షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవిస్తాడు. ఎందుకంటే వాక్యం అనేక మంది జీవితాల్లో అద్భుత కార్యములు చేయబోతుంది. ఆ కార్యములను బట్టి దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వదించబోతున్నాడు. షేర్ చేస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మరల రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్.